హాయ్ ఫ్రెండ్స్, ఒక పేదవాడు మర్యాద రామన్న దగ్గరికి వెళ్ళి తనకి ఇస్తానన్న బహుమతి ఇవ్వకుండా వ్యాపారి మోసం చేశాడంటూ ఫిర్యాదు చేశాడు. దాంతో వాళ్ళిద్దరిని తన దగ్గరకు పిలిపించుకున్నాడు. వ్యాపారిని మొదట ప్రశ్నించగా తాను బ్యాగు పోగొట్టుకున్నప్పుడు 1000 బంగారు నాణాలున్నటువంటి బ్యాగు ఇప్పుడు కేవలం 900 బంగారు నాణాలు మాత్రమే ఉన్నాయని సమాధానం ఇచ్చాడు. పేదవాడు తన బహుమతి అయిన 100 బంగారు నాణాలను ముందే తీసుకొని తనకు బ్యాగ్ ఇచ్చాడని తెలిపాడు. మర్యాద రామన్న పేదవాని ప్రశ్నించగా ఆ బ్యాగులో ఎటువంటి బంగారు నాణాలు తీసుకోకుండా దొరికినది దొరికినట్టుగా వ్యాపారికి అప్పజెప్పినట్లుగా చెప్పాడు. ఇద్దరి మాటలు విన్న రామన్న ఆ బ్యాగు ఆ వ్యాపారిది కాదని తీర్పునిచ్చాడు. ఎందుకంటే నువ్వు పోగొట్టుకున్న బ్యాగులో 1000 బంగారు నాణాలు ఉన్నాయి, దీంట్లో కేవలం 900 ఉన్నాయి. అంటే ఇది నీది కాదు, వేరే ఎవరిదో అయి ఉంటుంది. పోగొట్టుకున్న వాళ్ళు వచ్చి ఫిర్యాదు చేసే వరకు ఈ బ్యాగు పేదవాడి దగ్గరే ఉండాలని చెప్పాడు. దాంతో వ్యాపారి 900 బంగారు నాణాలు నష్టపోవాల్సి వస్తుందని, తనకి ఎటువంటి బహుమతి ఇవ్వలేదని అంగీకరించాడు. రామన్న పేదవాడికి 100 బంగారు నాణాలు బహుమతిగా ఇప్పించాడు.